మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి మీ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేసేలా మంచు మనోజ్ లోపల యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు. తేజ సజ్జా గారు ఎంచుకున్న స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా లోపల చించి పడేశారు. ఆ గద్ద మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్ కి అయితే అసలు మైండ్ పోయిందని. 80 కోట్లలో ఈ మూవీ ఎలా తీసాడని నాకైతే అనిపించింది. మొత్తం గ్రాఫిక్స్ అసలు ఇంత కూడా బోరింగ్ లేదు భయ్య. బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది. ఆల్రెడీ ముద్ర గుద్దేశారు. మొత్తానికి అయితే మనోజ్ గారు 2.0 స్టార్ట్ అయింది. ఎవడు కూడా ఏమి ఇంత కూడా ఆయన ఇంటర్ కూడా పీకలేడు. మనోజ్ గారు వచ్చేసారు. ఆయన రానంత వరకు అయితే ఆయన దిగిన తర్వాత ఆయనకి ఎదురొచ్చేదో ఢీ కొట్టేదో అన్నట్టు వేరే లెవెల్లో ఉందన్న ఆయన క్యారెక్టర్. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ ఉంది. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి మీరాయ్ అన్నట్లు సినిమా కూడా బాగా తీశాడు. మాస్ హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గోపిచంద్ మలినేని. ఎంత అందంగా తీసావన్న మూవీ కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి యాట్స్ అప్ భయ్యా. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. రేటింగ్ 4.80 భయ్యా. సూపర్ ఉంది మూవీ అయితే. తప్పకుండా అందరు చూడండి. మనోజ్ అన్న 2.0 లోడింగ్ తప్పకుండా చూడాలి అందరు. ఏమని బీజం తెచ్చినా ఈ సినిమాలో ఒక పాట రాలే. దాని విషయాల్లో నేను బాగా ఏడుస్తున్నా. ఒక పాట రాలే. మొత్తం మీద 9 గ్రంథాల గురించి ఉంటది. 9 గ్రంథాలు. ఆ గ్రంథాల పుస్తకాలు ఒకటే 2 గంటల్లో చూపించండి. చాలా గొప్ప విషయం. ఆ విషయం అది ఒకటి. మన స్టార్టింగ్ వచ్చి రాముని గురించి ఉంటుంది. రాముని దాని తర్వాత ఛత్రపతి శివాజీకి వెళ్ళిపోతాడు. అందులో ఒక గ్రంథం మన మంచు మనోజ్ అన్న. అందులో నెగిటివ్ రోల్ ఉంటది. ఆయన నెగిటివ్ రోల్ కొడుతుంటే ఈ చర్మము ఆయనది ఇట్లా 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 షేక్ అవుతుంది. ఏమని యాక్టింగ్ చేసినా నిజంగా మంచు విషయం. మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకో. నువ్వు కన్నప్ప సినిమా తీసినావు కదా, ఏం పనికిరాదు. అట్లా అరే మీరు హిందూ సినిమాలు భక్తికి సంబంధించిన సినిమాలు చూడాలంటే నేను ఇంకో ఈ వినాయక్ సినిమాలు అంటే చూసి తీసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా భయ్యా, తక్కువ బడ్జెట్ 60 కోట్లు పెట్టిండు. అమ్మ తోడు 300 కోట్లు చెప్తాడు. నేను చెప్తున్నా, మా పవన్ అన్న చెప్తున్నా, విఎఫ్ఎక్స్ మాత్రం హరిహర వీరమల్లు మాత్రం దొప్పింది సెకండ్ హాఫ్ లో. అదే విధంగా మా ఎన్టీఆర్ అన్న చెప్తున్నా, అందులో వీడ దొప్పింది విఎఫ్ఎక్స్. తక్కువ బడ్జెట్ లా మీరా ఇలాంటి సినిమా తీయడనా నేను చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న ఆయన మా ప్రాణం. పవన్ కళ్యాణ్ అన్న నా ప్రాణం. కానీ ఇగో చిన్న బడ్జెట్ లా ఎక్కువ క్వాలిటీ ఎలా తీయాలో ఒక్కసారి పెద్దోళ్ళైనా సరే, మీరు తోపులైనా సరే, మీరు వరల్డ్ ప్రపంచ గ్లోబల్ స్టార్ అయినా ఇంకో ఏ స్టార్ అయినా సరే ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క హీరో చూడాలి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చూడాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ చూడాలి. నిజమే, ఎట్లాంటి సినిమా చూడాలి. నేను చెప్తా చూడు, మీరాయి హనుమాన్ కి కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా బాగుంటది. అట్లనే ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూసినాక, తేజ సజ్జా గారి యాక్టింగ్ చూసినాక, హీరోయిన్ న్యాయం చేసింది, శ్రేయ గారు న్యాయం చేసిరు, అందరూ చాలా న్యాయం చేసారు. సినిమాకి సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ ను చాలా ఉపయోగించుకొని వండర్ఫుల్ గా చేసారు మేడం. సినిమా గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ సూపర్ ఉంటాయి, హైలైట్స్ సూపర్ ఉంటాయి. సినిమాలో ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. అమ్మ ఇంత ఉందా సినిమా. స్టార్ట్ అయిన కంటే ఎండింగ్ వరకు ఒక 1 మినిట్ కూడా బోర్లేదు. సో ఇంత దేవుని సినిమా లెక్క చూపించినా కానీ 1 మినిట్ లాగ్ లేదు. సినిమా కామెడీ కూడా ఉండదు అక్కడక్కడ. మన గెటప్ సీన్ కూడా క్యారెక్టర్ బాగా చేసిండు మేడం. తేజ సజ్జా గారికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎదిగిపోతారు తెలుగు ఇండస్ట్రీలో. మంచి సినిమాలు వస్తాయి. చాలా చూసి చేసి శ్రద్ధతోని మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టి ఎంచుకుంటున్న కథలు. 1.5 year తర్వాత అయినా మంచి సినిమా ఎంచుకున్నాడు. నెంబర్ 1 అనిపించుకున్నాడు పక్కా. మేడం ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలంటే బయట ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తుండు. వాళ్ళ అవసరం లేదు. మనోజ్ అని ఒక్కడు చాలంటే. మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి మీ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేసేలా మంచు మనోజ్ లోపల యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు. తేజ సజ్జా గారు ఎంచుకున్న స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన యాక్టింగ్ కూడా లోపల చించి పడేశారు. ఆ గద్ద మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్ కి అయితే అసలు మైండ్ పోయిందని. 80 కోట్లలో ఈ మూవీ ఎలా తీసాడని నాకైతే అనిపించింది. మొత్తం గ్రాఫిక్స్ అసలు ఇంత కూడా బోరింగ్ లేదు భయ్య.
బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది. ఆల్రెడీ ముద్ర గుద్దేశారు. మొత్తానికి అయితే మనోజ్ గారు 2.0 స్టార్ట్ అయింది. ఎవడు కూడా ఏమి ఇంత కూడా ఆయన ఎంటర్ కూడా పీకలేడు. మనోజ్ గారు వచ్చేసారు. ఆయన రానంత వరకు అయితే ఆయన దిగిన తర్వాత ఆయనకి ఎదురొచ్చేదో టీ కొట్టేదో అన్నట్టు వేరే లెవెల్లో ఉంది అన్న ఆయన క్యారెక్టర్. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ ఉంది. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి మీరాయ్ అన్నట్లు సినిమా కూడా బాగా తీశాడు. మాస్ హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గోపిచంద్ మలినేని. ఎంత అందంగా తీసావన్న మూవీ కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి యాట్స్ అప్ భయ్యా. ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ. రేటింగ్ 5కి 4.8 ఇవ్వచ్చు భయ్యా. సూపర్ గా ఉంది మూవీ అయితే. తప్పకుండా అందరు చూడండి. మనోజ్ అన్న 2.0 లోడింగ్ తప్పకుండా చూడాలి అందరు. ఏమని బీజం తెచ్చినా ఈ సినిమాలో ఒక పాట రాలే. దాని విషయాలు నేను బాగా ఏడుస్తున్నా. ఒక పాట రాలే. మొత్తం మీద 9 గ్రంథాల గురించి ఉంటది. 9 గ్రంథాలు. ఆ గ్రంథాల పుస్తకాలు 1-2 గంటల్లో చూపించండి. చాలా గొప్ప విషయం ఆ విషయం. అది ఒకటి మన స్టార్టింగ్ వచ్చి రాముని గురించి ఉంటుంది. రాముని దాని తర్వాత ఛత్రపతి శివాజీకి వెళ్ళిపోతాడు. అందులో ఒక గ్రంథం మన మంచు మనోజన్న. అందరు నెగిటివ్ రోల్ ఉంటది. ఆయన నెగిటివ్ రోల్ కొడుతుంటే ఈ చర్మము ఆయనది ఇట్లా 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 షేక్ అవుతుంది. ఏమని యాక్టింగ్ చేసినా నిజంగా మంచు విషయం. మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకో. నువ్వు కన్నప్ప సినిమా తీసినావు కదా, ఏం పనికిరాదు. అట్లా అరే మీరు హిందూ సినిమాలు భక్తికి సంబంధించిన సినిమాలు చూడాలంటే నేను ఇంకో ఈ వినాయక సినిమా లాంటి చూసి తీసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా భయ్యా, తక్కువ బడ్జెట్ 60 కోట్లు పెట్టిండు. అమ్మ తోడు 300 కోట్లు చెప్తాడు. నేను చెప్తున్నా, మా పవన్ అన్న చెప్తున్నా, విఎఫ్ఎక్స్ మాత్రం హరిహర వీరమల్లు మాత్రం దొప్పింది సెకండ్ హాఫ్ లో. అదే విధంగా మా ఎన్టీఆర్ అన్న చెప్తున్నా, అందులో వీడ దొప్పింది విఎఫ్ఎక్స్. తక్కువ బడ్జెట్ లా మీరా ఇలాంటి సినిమా తీయడనా నేను చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న ఆయన ప్రాణం, పవన్ కళ్యాణ్ అన్న నా ప్రాణం. కానీ ఇగో చిన్న బడ్జెట్ ఎక్కువ క్వాలిటీ ఎలా తీయాలో ఒక్కసారి పెద్దోళ్ళైనా సరే, మీరు తోపులైనా సరే, మీరు వరల్డ్ ప్రపంచ గ్లోబల్ స్టార్ అయినా ఇంకో ఏ స్టార్ అయినా సరే ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క హీరో చూడాలి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చూడాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ చూడాలి. నిజమే, ఎట్లాంటి సినిమా చూడాలి. నేను చెప్తా చూడు, మీరాయి హనుమాన్ కి కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా బాగుంటది. అట్లనే ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. మన మంచు మనోజ్ అన్న యాక్టింగ్ చూసినాక, తేజ సజ్జ గారి యాక్టింగ్ చూసినాక, హీరోయిన్ న్యాయం చేసింది, శ్రేయ గారు న్యాయం చేసిరు, అందరు చాలా న్యాయం చేసారు. సినిమాకి సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ ను చాలా ఉపయోగించుకొని వండర్ఫుల్ గా చేసారు మేడం. సినిమా గ్రాఫిక్స్ గానీ, విజువల్స్ గానీ సూపర్ ఉంటాయి, హైలైట్స్ సూపర్ ఉంటాయి. సినిమాలో ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. అమ్మ ఇంత ఉందా సినిమా స్టార్ట్ అయిన కంటే ఎండింగ్ వరకు ఒక 1 మినిట్ కూడా బోర్లేదు. సో ఇంత దేవుని సినిమా లెక్క చూపించినా గానీ 1 మినిట్ లాగ్ లేదు. సినిమా కామెడీ కూడా ఉన్నది అక్కడక్కడ. మన గెటప్ సీన్ కూడా క్యారెక్టర్ బాగా చేసిండు మేడం. తేజ సజ్జ గారికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎదిగిపోతారు తెలుగు ఇండస్ట్రీలో. మంచి మంచి సినిమాలు వస్తాయి. చాలా చూసి చేసి శ్రద్ధతోని మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టి ఎంచుకుంటున్న కథలు. 1.5 year తర్వాత అయినా మంచి సినిమా ఎంచుకున్నాడు. నెంబర్ 1 అనిపించుకున్నాడు పక్కా. మేడం ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలంటే బయట ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తుండు. వాళ్ళ అవసరం లేదు, మనోజ్ అని ఒక్కడు చాలంటే. ముందుగా చెప్పాలంటే తేజ గారు యాక్టింగ్ చాలా బాగా చేసిరు. సినిమా మాత్రం ఇరుగా తీసిరు. ఇంకోటి చెప్పండి, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర పోషించిండు, మంచి యాక్టింగ్ చేసిండు. అంటే విలనిజం యాక్టింగ్ మళ్ళా చూపించిండు. లాస్ట్ సీన్ ఉంటాను ఒక రాముంది గెటప్, రాముని చూపించడం మాత్రం నిజంగా దండం పెట్టాలి. రాముకి ఎంత బాగా చూపించింది క్యారెక్టర్. సినిమా మాత్రం ఒక గూస్ బౌన్స్ వస్తుంది. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక చైతన్యం నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ తేజ గారికి, హీరో గారికి మళ్ళీ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ లేకుండా కూడా సినిమా బాగా గుంజుకొచ్చిన సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. మనోజ్ గారిది కెరియర్ లా విలన్ యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసిండు. ఈ సినిమా ఎంతైనా తక్కువనే. గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, విఎఫ్ఎక్స్ అన్ని ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా పెద్ద సినిమా, ఫ్యాన్ సినిమా అయిపోయింది. అంత బాగుంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్.
బ్లాక్ బస్టర్ కోసం ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు గెటప్ సింగ్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్, మధ్యలో కామెడీ పంచులు మస్తు అనిపించింది. ఓకే, నన్ను చాలా మంది గెటప్ సింగ్ అన్న ఐ లవ్ యూ, నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, సజ్జ గారి యాక్టింగ్ చాలా బాగుంది, మనోజ్ గారు చాలా, ప్రతి ఒక్కరి పేరు చెప్పడం అవసరం లేదు, ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, చెప్తున్నా కదా, నన్ను గెటప్ సింగ్ లా ఉన్నామంటారు కానీ అది నిజమో కాదో మీరే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే బ్రో, ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి. సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. మనకు నచ్చిన క్రికెటర్ ఆర్తిక ఈ సినిమాలో ఉంది, హీరోయిన్ కృతిక సూపర్ ఉంది సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేసిన థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజా ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం ఊరా మాసింది బ్రో. ప్రతి ఒక్క డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేయాలి. మనోజ్ గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, అపాయం ఉందంటే అంబిక క్యారెక్టర్ లో శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన జయపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగదీసా అని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టం డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు హనుమాన్ తో, దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏం ఎలివేషన్స్ ఏం మనోజ్ కి ఎంత ఉన్నాయో, హీరో విలన్ క్యారెక్టర్ కి ఎంత ఉన్నాయో బ్యాక్వర్డ్ సిస్టమ్ లో హీరో గారికి బయట ఎలివేషన్ అంత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడకపోతే మన తెలుగు సనాతన ధర్మం ఒక శ్రీరాముని భక్తుగా కానీ ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక 9 గ్రంథాలని ఒక దేవుడు మనిషి ఒక బ్యాక్వర్డ్ అది చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ, ఒక స్టోరీ నేరేషన్ బాగా తీసాడు సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైలర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. గత కొన్ని నెలలుగా వస్తున్న సినిమాకి విరుగుడు కావాలా, మిరాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది, ఈసారి పాప్కార్న్ తో పాటు సినిమా కూడా బాగుండాలి అనుకుంటారా, మిరాయికి వచ్చేయండి. ఎవరు చెప్పినా రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అదిరిపోయింది. తేజ్ సజ్జా ఇరగదీశాడు. రాముడు సీన్లు ఉన్నాయి భయ్యా, అసలు చెప్తున్నా కదా, అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ దేవుణ్ణి పెట్టి సినిమా తీసుకోండి భయ్యా. లాస్ట్ టైం హనుమాన్ తీశాడు, అసలుకి అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్ తో మళ్ళీ బయటకు వస్తారు. మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్యా. ఇక బ్యాక్ పోయేది లేదు, ఇక ముందుకు దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లోనే చూడాలి. మొన్న వచ్చిన లిటిల్ ఆర్ట్స్, ఈ రోజు వచ్చిన మిరాయ్, ఇంకోటి కిష్కిందపురి, అన్ని సినిమాలు చూడండి, బాగా ఎంకరేజ్ చేయండి. సినిమా నిలబడాలి. సినిమాలు చూస్తారు, DC కామిక్స్ చూస్తారు. ఒక సినిమా క్లైమాక్స్ ని చూసి అరే పార్ట్ 2 ఉందా లేదా అని అర్థం చేసుకోగలిగే బుర్ర జనాలకు ఉంటుంది అని అనుకుంటున్నా. టైటిల్స్ పడంగానే వెళ్ళిపోతారన్న. ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆ సినిమా అయిందిరా, అమ్మయ్య బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళాలి. అరే సినిమా ఏంది ఇలా ఆగిపోయింది అని అనిపించినప్పుడు నేనైతే వెళ్ళనన్నా. అందుకే ఉన్నాను. పోస్ట్ క్రెడిట్ సీన్ ఎంజాయ్ చేశాను. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్, మంచి సర్ప్రైజ్ మిస్ అవ్వకండి. బిగినింగ్ లో ప్రభాస్ జస్ట్ వాయిస్ ఓవరే. ఇది కొంచెం క్లియర్ గా చెప్పేద్దాము, ప్రభాస్ జస్ట్ వాయిస్ ఓవరే. ఇది ఆ స్టోరీని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయన బేస్ వాయిస్ తో. అది చాలా బాగా అనిపించింది, స్టోరీకి మంచి లీడ్ ఇచ్చింది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ నేనైతే చెప్పను. నేను ఆల్రెడీ ఇప్పుడే ఇందాక మీకు చెప్పే ముందు వరకు సోషల్ మీడియా చెక్ చేస్తూనే ఉండే. ఎక్కడ సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అయితే ఎవరు స్టోరీలు, స్నాప్చాట్ లో స్నాప్లు, వాట్సాప్ లో స్టేటస్లు ఎవరు పెట్టలేదు. సో నేను కూడా చెప్పను. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్. 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. ఆయన కూడా వీళ్ళనే 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. మీ ఊహకే వదిలేస్తున్నా. తర్వాత హీరో మరి ఇంకెవరు ఉంటారన్నా, తేజ సజ్జా సినిమా కాబట్టి తేజ సజ్జానే ఉండాలి. అది మనకి అదే అంటున్నా నేను. ఇప్పుడు మొత్తం చెప్పేస్తే స్పాయిలర్లు అయిపోద్ది. క్లైమాక్స్ అనేది నిర్ధాంతరంగా వదిలేశాడు, మన మీదకి వదిలేశాడు, మన ఊహకి. సో అది నెక్స్ట్ పార్ట్ ఏంటి, తేజ సజ్జా ఉంటాడా, తేజ సజ్జాకి ఎవడైనా వస్తాడా, ఇప్పుడు ఆ విలన్ ఏం చేస్తాడో మనకే వదిలేశాడు. సో అది నేను చెప్పలేను ఇంకా.